సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునండి. జాగ్రత్తగా. అలాంటి దుర్మార్గపు హృదయాలు మీలో ఎవరికైనా ఉన్నవా? జాగ్రత్త. అలాంటి భ్రష్టము కలిగినటువంటి మనస్సు మీలో ఎవరికైనా ఉన్నదా? అయితే జాగ్రత్త. వాళ్ళు ఎట్టి పరిస్థితిలో దేవుడు ప్రమాణం చేశాడు, వాళ్ళు నా విశ్రాంతిలో ఎన్నటికీ ప్రవేశించారని చెప్పారు. మనము వారిలాగానే భ్రష్టత్వం కలిగినటువంటి హృదయము కలిగిన వాళ్ళమైతే, వారిలాగానే మనము పాపము కలిగినటువంటి మనస్సు కలిగిన వారమైతే, వారిలాగానే మనము శోధించిన వారమైతే, మనము కూడా ఆ విశ్రాంతిలోకి ఎట్టి పరిస్థితిలో మనం ప్రవేశించము. మనము సోమరులుగా ఉండకూడదు, బద్ధకస్తులుగా ఉండకూడదు. ఆయన మనసెరిగినటువంటి కుమారులుగా ఉండాలి. ఆయన యొక్క హృదయ వాంఛను ఎరిగినటువంటి క్రైస్తవులుగా ఉండాలి. ఆయన కోరికను నెరవేర్చేటువంటి వాళ్ళంగా మనము ఉండాలి.